It's not just skincare, it's cell care. Shop now. ఢిల్లీకి భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. రెడ్ అలర్ట్ జారీతో నగరవాసుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే భారీ వర్షాలతో జైత్రపురాలో గోడ కూలి 8 మంది మృతి చెందారు. ఆ ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే కురిసిన వర్షాలతో లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. మరోసారి భారీ వర్షం హెచ్చరికతో అధికారులు అప్రమత్తమయ్యారు. అటు యమునా నదిలో ప్రవాహం పెరిగింది. దీంతో యమునా నది పరివాహక ప్రాంతాల్లో అలర్ట్ ప్రకటించారు. ఢిల్లీకి భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. రెడ్ అలర్ట్ జారీతో నగరవాసుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే భారీ వర్షాలతో జైత్రపురాలో గోడ కూలి 8 మంది మృతి చెందారు. ఆ ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే కురిసిన వర్షాలతో లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. మరోసారి భారీ వర్షం హెచ్చరికతో అధికారులు అప్రమత్తమయ్యారు. అటు యమునా నదిలో ప్రవాహం పెరిగింది. దీంతో యమునా నది పరివాహక ప్రాంతాల్లో అలర్ట్ ప్రకటించారు. ఇక ఢిల్లీలో భారీ వర్షం ప్రకంపనలు సృష్టిస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు, చెప్పండి, ఢిల్లీలో రెడ్ అలర్ట్ ఎప్పటి వరకు ప్రకటించారు? అలాగే లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఎలాంటి అలర్ట్ జారీ చేశారు? ప్రియా, దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పుడు కొంత టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న అర్ధరాత్రి నుంచే భారీగా వర్షం కురుస్తూనే ఉంది. ఈరోజు ఉదయం 11 గంటల వరకు కూడా వర్షం పడుతూనే ఉంది. ఆ తర్వాత కొంత తగ్గింది, మళ్ళీ ఇప్పుడు మొదలవుతుంది. అంటే కేంద్ర వాతావరణ శాఖ సైతం ఒకవైపు రెడ్ అలర్ట్ జారీ చేసింది. దాంతో ఢిల్లీ ప్రజలంతా కూడా కొంత టెన్షన్ పడుతున్నారు. అంటే ఢిల్లీ మొత్తం కూడా కొంత కాంక్రీట్ జంగల్ లాగా అనిపిస్తుంది. అంతేకాదు పాత ఇల్లు కూడా చాలా ప్రాంతాల్లో ఉంటాయి. మరోవైపు యమునా నది కూడా మనకు కనిపిస్తూనే ఉంది. సో యమునాలోకి ఇప్పటికే భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దాంతో ఇప్పుడు ఢిల్లీలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా నీరు రావడమే కాకుండా ఒకవైపు యమునా పరివాహిక ప్రాంతంలో మొత్తం కూడా అంటే భారీగా వరద నీరు చేరడం, దాంతో ఏదైతే ప్రమాద స్థాయికి దగ్గరగా ఆ నీరు చేరుతూ ఉంది. ఇప్పుడు అందరూ కూడా టెన్షన్ పడుతున్నారు. సో మళ్ళీ వర్షం కనుక అంటే రాత్రి నుంచి ఉదయం వరకు ఎలాగైతే భారీగా వర్షం పడిందో అలాంటి వర్షం మళ్ళీ పడితే ఏంటి పరిస్థితి అంటూ కూడా టెన్షన్ పడుతున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఏదైతే ఢిల్లీకి సంబంధించి అంటే మామూలుగా చిన్నపాటి వర్షం ఎప్పుడు పడ్డా సరే ఎక్కువగా కొద్దిసేపే పడుతుంది, ఆ తర్వాత ఆగిపోతుంది. గత 15-20 రోజుల నుంచి అదే పరిస్థితి, పైగా భారీగా ఉక్కపోత కూడా కనిపించింది. కానీ వరుసగా 12 గంటల పాటు వర్షం పడడంతో ఇప్పుడు వాతావరణం చల్లగా కనిపిస్తున్నా మళ్ళీ వర్షం పడితే మాత్రం పరిస్థితి ఎలా ఉంటుంది అనేది టెన్షన్ పడుతున్నారు. నిన్న రాత్రి నుంచి పడినటువంటి వర్షానికి భారీగా రోడ్లపై నీరు చేరింది. అంతేకాదు లోతట్టు ప్రాంతాల్లో కూడా భారీగా నీరు చేరింది. దాంతో ఉదయం పెద్ద ఎత్తున వాహనదారులు ఇబ్బంది పడ్డారు. ఇప్పుడిప్పుడే రోడ్లపైకి వస్తున్నారు. మనం ఢిల్లీలో చూస్తున్నాము, ఏదైతే ఉత్తరాదిన ప్రత్యేకంగా ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో రాఖీ పండుగను ఎంతో సంతోషంగా గడుపుతూ ఉంటారు. సో వాళ్ళందరూ కూడా తమ సోదరులకు లేదంటే సోదరుల చేత రాఖీ కట్టించుకునేందుకు పెద్ద ఎత్తున తమ గ్రామాలకు వెళ్తూ ఉంటారు. సో అలాంటి పరిస్థితుల్లో నిన్న సాయంత్రం నుంచి ఉదయం వరకు భారీగా ట్రాఫిక్ జామ్లు కనిపించాయి. మళ్ళీ ఇప్పుడు వర్షం పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సో దాంతో ఎలా ఉండబోతుందనే ఒక టెన్షన్ కూడా కనిపిస్తుంది. అయితే కేంద్ర వాతావరణ శాఖ ఇప్పటికే ఢిల్లీకి రెడ్ అలర్ట్ జారీ చేసినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ప్రజలంతా అనవసరంగా రోడ్లపైకి రావద్దు, లేదు ఇళ్లకే పరిమితం కావాలనే విషయాన్ని కూడా స్పష్టం చేస్తున్నారు.
కానీ ఈ చల్లటి వాతావరణాన్ని కాస్త ఎంజాయ్ చేయాలనే ఆలోచనతో జనమంతా రోడ్లపైకి వస్తున్నారు. కానీ భారీగా వర్షం పడితే మాత్రం మళ్ళీ వాళ్ళందరూ ఇబ్బంది పడే అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే ఏదైతే ఢిల్లీ యంత్రాంగం పదే పదే హెచ్చరిస్తుంది. మరోవైపు ఎక్కడైతే వాటర్ చేరుతుందో అంటే వాటర్ లాగేటటువంటి ప్లేస్లను గుర్తించినటువంటి ఢిల్లీ సర్కార్ అక్కడ ప్రత్యేకమైనటువంటి మోటార్లను ఏర్పాటు చేసి ఆ మోటార్ల ద్వారా నీటిని తోడేస్తూ రోడ్లను క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. యమునా నదితో పాటు ఆ పక్కనే ఉన్నటువంటి యమునా బజార్ మరికొన్ని పురాతన ఢిల్లీలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇంకా నీరు చేరుతూనే ఉంది. ప్రియా, రాజు, అయితే ఇప్పటికే గోడ కూలి 8 మంది మృతి చెందిన నేపథ్యంలో అలాగే పాత భవనాలు లోతట్టు ప్రాంతాల వద్ద ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? లోతట్టు ప్రాంతాల వాళ్ళని వేరే ప్రాంతాలకి తరలించే అలాంటి చర్యలు ఏమైనా చేపట్టారా? ఇప్పుడు ఈ వరుసగా గంటల కొద్దీ కురుస్తున్నటువంటి భారీ వర్షానికి ఏవైతే పాత ఇల్లు కావచ్చు, పాత గోడలు లాంటివి ఏమైనా ఉంటే అవి ఖచ్చితంగా ఏ విధంగానైతే పూర్తిగా తడిసి అవి కూలే ప్రమాదం ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను హెచ్చరించారు. యమునా పరివాహిక ప్రాంతంతో పాటు పాత ఢిల్లీలో ఉన్నటువంటి ఇల్లు ఏవైతే ఉన్నాయో పాత ఇళ్లలో ఉండేటటువంటి వాళ్ళని కూడా హెచ్చరించారు. ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. ఇప్పుడు కూలినటువంటి గోడ కూడా ఏదైతే ఒక ఆలయానికి పక్కగానే ఉన్నటువంటి గోడ, కానీ అది పురాతనమైనది కావడంతో ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళపై కూలడం, దాంతో 8 మంది మృతి చెందారు. 8 మందిలో 2 చిన్న పిల్లలు కూడా ఉన్నారు. సో ఇదంతా కూడా ఎంతో హృదయ విదారకంగా కనిపించింది. సో ఇటువంటి పరిస్థితులు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ప్రజలందరూ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఈ అలర్ట్లను ఫాలో అవుతూ భారీ వర్ష సూచన నేపథ్యం కావచ్చు, రెడ్ అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితుల్లో అందరూ అప్రమత్తంగా ఉండాలనే విషయాన్ని పదే పదే చెప్తున్నటువంటి పరిస్థితి ఢిల్లీలో కనిపిస్తుంది. ప్రియా, రాజు, అయితే రెడ్ అలర్ట్ ఎన్ని రోజులు ప్రకటించారు? అలాగే రాబోయే 2-3 రోజుల్లో ఢిల్లీలో పరిస్థితి ఏ విధంగా ఉందని వాతావరణ అధికారులు చెప్తున్నారు? ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం మేరకు ఈ రోజు రాత్రి కూడా భారీగా వర్షం కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. మరోపక్క రానున్నటువంటి 2 రోజుల పాటు కూడా ఢిల్లీకి భారీ వర్ష సూచన ఉందంటున్నారు. మనం చూస్తూనే ఉన్నాం, ఉత్తరాదిన ఈ మధ్య కాలంలో భారీ వర్షాలు పెద్ద ఎత్తున టెన్షన్ పెట్టిస్తున్నాయి. ప్రత్యేకంగా ఆగస్టు 5వ తేదీన ఎక్కడైతే ఉత్తర కాశీలో కురిసినటువంటి భారీ వర్షాలతో ఏకంగా ధరాలి ప్రాంతమే కొట్టుకుపోయింది. సో అక్కడ క్లౌడ్ బరస్ట్ అయింది. సో అటువంటి పరిస్థితులే ఇప్పుడు దేశవ్యాప్తంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రకృతిలో మార్పులు, అంతేకాదు ఈ కాంక్రీట్ జంగల్ గా మారుతున్నటువంటి పరిస్థితుల్లో భారీగా వస్తున్నటువంటి కట్టడాల నేపథ్యంలో ఈ ప్రకృతిలో మొత్తం కూడా మార్పులు జరుగుతున్నాయి. గతంలో ఉన్నట్టు విధంగా వర్షాకాలంలోనే ఒక్కసారిగా వర్షాలు పడకపోవడం, లేదంటే పడితే భారీగా వర్షాలు పడడం, లేదంటే తీవ్రమైనటువంటి ఎండలు, ఇటువంటి పరిస్థితులన్నీ కూడా మనకు కనిపిస్తూనే ఉన్నాయి. అందులో భాగంగానే ఇప్పుడు ఉత్తరాదిని ఇటువంటి సమస్యలు ఎన్నో ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. ఒకవైపు ఉత్తరాఖండ్, మరోవైపు హిమాచల్ ప్రదేశ్ లో భారీగా వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఇక దానికి తోడు ఇప్పుడు ఢిల్లీ అంటే దేశ రాజధానిని కూడా ఈ భారీ వర్షాలు తాకడంతో ప్రజలంతా కూడా ఎలా ఉండబోతుంది ఇక ముందు ముందు అనేటువంటి ఆలోచనలో పడ్డారు. పర్యావరణ నిపుణులైతే ఇప్పుడు ఉన్నటువంటి ఈ కట్టడాలకు సంబంధించి కావచ్చు, ప్రతి గ్రామాన్ని మొత్తం కూడా అంటే ఢిల్లీ లాంటి పట్టణాలను మొత్తం కూడా ఏ విధంగానైతే కాంక్రీట్ జంగల్ గా మార్చేస్తున్నారు, దానివల్లే ఇటువంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయి అనే విషయాన్ని కూడా పదే పదే స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే రానున్నటువంటి ఈ 2 రోజుల పాటు మాత్రం ఢిల్లీలో ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలంటూ అటు అధికారులకు మరోవైపు ప్రజలకు కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రియా, రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. लोग मत निकलिए, जरूरी हो बहुत ज्यादा जरूरी। बाजार में